నమస్తే. మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం, మీ కిషోర్ బాబు. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు, మిత్రుడికి శుభాశీస్సులు. ఈరోజు మనం చెప్పుకోవలసినటువంటి విషయం ఏంటంటే, మనం చూస్తూ ఉంటాం కొన్ని దగ్గరలో, అలాగే ఎవరో చేశారు చేస్తున్నారు అనే విషయాన్ని కూడా వింటూ ఉంటాం. అటువంటిది ఏంటంటే, అది ఒక విషయం మీకోసం చర్చిద్దామని ఈ యొక్క వీడియోని చేయటం అనేది జరుగుతుంది. అందులో ప్రధానంగా ఈ యొక్క మౌన వ్రతం. అసలు ఈ మౌన వ్రతం అనేది ఎలా చేయాలి, ఎలా చేస్తే దానిని మౌనవ్రతం కింద మనం పరిగణించుకోవాలి, అటువంటి ఫలితం అనేది లభిస్తుంది. ఇప్పుడు చాలామంది చేస్తున్నటువంటి ఈ మౌనవ్రతం ఎలా ఉంటుందంటే, నోరు కదపకుండా మాట్లాడకుండా చేసే వ్రతం మౌనవ్రతం అని మనోళ్ళు పరిగణిస్తూ చెప్తూ ఉంటారు. వాళ్ళు ఇతరులకి తెలియచేయాలి అంటే ఆ సమయంలో వాళ్ళు ఏంటంటే, ఏదైనా కాగితాలపైన రాతల మూలకంగా రాతల ద్వారా వ్రాసి చూపించటం కానీ, లేదంటే ఈ యొక్క సైగల ద్వారా మాత్రం ఎదుటివారికి తమ విషయాలు తెలియచేయాలి అని చెప్పాలనుకుంటున్నది అదే మౌనవ్రతం అని అనుకుంటూ ఉంటారు. ఒక విధంగా అది మౌనవ్రతం కాదు, నా దృష్టిలో అది మోగవ్రతం. అయితే మరి ఈ యొక్క మౌనవ్రతం అంటే ఏంటి అనే విషయాన్ని చూద్దాం. త్వక్ అంటే శరీరంతో ఎవరిని తాకకుండా, చక్షు అంటే కళ్ళతో దేనిని చూడకుండా, శ్రోత్ర అంటే చెవులతో ఏమీ వినకుండా, జిహ్వా అంటే నాలుగుతో, ఇక్కడ జిహ్వా అంటే నాలుగుతో ఏది కూడా రుచి చూడకుండా అంటే తినకుండా, ఆకాశ అంటే మనస్సు, అంటే మనస్సుకు సంకేతం మనం ఆకాశం. దాన్ని మనస్సుతో పోల్చి చెప్పడం అనేది జరుగుతుంది. అంటే మనస్సుతో ఏమీ ఆలోచించకుండా చేసేదే నిజమైనటువంటి మౌన వ్రతం. ఒక విధంగా చెప్పుకోవాలనుకుంటే, ఈ రోజుల్లో ఈ యొక్క మౌన వ్రతం అనేది ఆచరించటం అనేది కాస్త కష్టమనే మనం చెప్పుకోవాలి. చాలామంది చేస్తున్నటువంటి మౌనవ్రతం ఏంటంటే, మాట్లాడకుండా, నోరు కదపకుండా ఏదో సైగల ద్వారా మనకి తెలియచేసి విషయాల్ని ఆ రోజంతా మాట్లాడకుండా ఉండటమే మౌనవ్రతం అనుకుంటారు. కానీ అది కాదు. హక్కు, చక్షు, స్తోత్ర, జిహ్వ, గ్రోణ అని మనం పంచేంద్రియాలను కూడా చెప్పుకుంటుంటాం కదా. ఈ విధంగా దేని ద్వారా కూడా మనం ఈ యొక్క శరీరంతో కానీ, కళ్ళతో కానీ, చెవులతో కానీ, జిహ్వ అంటే నాలుగుతో కానీ, ఆకాశ అంటే మనసుతో కానీ, వీటితో ఏదీ చేయకుండా సంపూర్ణంగా చేసినటువంటి వ్రతమే నిజమైనటువంటి మౌన వ్రతం. ఇది మిత్రులారా, ఈరోజు మీతో నేను పంచుకుంటున్నటువంటి విషయం. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నప్పటికీ చక్కగా మీరు కామెంట్లో తెలియచేయగలరు. మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ఉగాది ఫలితాలతో చక్కనైనటువంటి ఒక వీడియో చేసి మిత్రుల కోసం అందించటం అనేది చేస్తుంది మన ఈ కృష్ణమాచార్య జ్యోతిషాలయం. నమస్తే. లోకా సమస్త సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం, మీ కిషోర్ బాబు.